హలో ఫ్రెండ్స్, కోర్ట్ సినిమాతో మంచి హిట్ కొట్టిన క్యూట్ పేర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి. వీళ్ళిద్దరూ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకొచ్చేసింది. మరి ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో చూసేద్దాం. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఇదొక పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ బావమరదళ్ల లవ్ స్టోరీ. యాదగిరి మరియు రాజీ చిన్నప్పటినుంచే కలిసుంటారు. రాజీ చదువులో ముందుంటే యాదగిరి మాత్రం స్కూల్ డ్రాపౌట్. అలా పెరిగి పెద్దయ్యాక రాజీ యాదగిరిని మర్చిపోతుంది. కానీ యాదగిరి మాత్రం తనని పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటాడు. తన మరదలి ప్రేమను గెలుచుకోవడానికి యాదగిరి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయ్యాడు, చివరికి వీళ్ళిద్దరూ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది లీడ్ పేర్ గురించే. హర్ష్ రోషన్ ఒక ఇన్నోసెంట్ విలేజ్ కుర్రాడిగా బాగా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. శ్రీదేవి కూడా తన రోల్కి న్యాయం చేసింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో హీరో ఫ్రెండ్స్తో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. 3 పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా తిప్పుకుంటున్నావ్ సాంగ్ థియేటర్లో విజువల్గా బాగా ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లం రొటీన్ స్టోరీ. ఇలాంటి కథలు మనం టాలీవుడ్లో చాలానే చూసేశాం. ఇందులో కొత్తదనం ఏమీ అనిపించదు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీతో పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం బాగా బోర్ కొట్టిస్తుంది. స్టోరీ ముందుకు వెళ్లదు, విపరీతమైన ల్యాగ్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వవు. క్లైమాక్స్ వరకు చూస్తుంటే ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా సాయి కుమార్ లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నా వాళ్ల క్యారెక్టర్స్కి అంత స్కోప్ ఇవ్వలేదు. టెక్నికల్గా చూస్తే సతీష్ ముత్యాల కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. కానీ ఎడిటింగ్ మరియు స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉన్నాయి. డైరెక్టర్ సతీష్ జవ్వాజీ తాను తీసుకున్న పాత కథని ఏమాత్రం కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఫైనల్గా చెప్పాలంటే బ్యాండ్ మేళం ఒక డిసప్పాయింటింగ్ రొమాంటిక్ డ్రామా. హీరో హీరోయిన్ల యాక్టింగ్ మరియు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కోసం మాత్రమే ఈ సినిమాని చూడొచ్చు. రొటీన్ స్టోరీ, బోరింగ్ సెకండ్ హాఫ్ వల్ల ఈ సినిమా ఆడియన్స్కి పెద్దగా కిక్కివ్వదు. ఇది ఫ్రెండ్స్ బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. మరి మీరే సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.